హలో ఎవ్రీవన్. సో మీరు ఒకవేళ జేఈ ఆస్పిరెంట్ అయి ఉండి 6 మంత్స్లోని జేఈ క్రాక్ చేద్దాం అనుకుని చాలా డ్రీమ్స్ ఉండి జేఈ ఎలాగైనా చేయాలి అని నిజంగా పట్టుదల ఉంటే యూ హ్యావ్ అరైవ్డ్ ఆన్ ద రైట్ చాయిస్. ఎస్, ఇవాళ ఈ వీడియోలో హౌ టు క్రాక్ జేఈ ఇన్ జస్ట్ 6 మంత్స్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏం చేయకపోయినా ఈ 6 మంత్స్లో ఎలా జేఈ క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో జేఈ అనేది చాలామంది చాలా డ్రీమ్స్ అంటారు, చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఎందుకు ఎవరికైనా ఎందుకు ఉండవు చెప్పండి. ఎందుకంటే జేఈ అనేది చాలా చిన్న ఎగ్జామ్ కాదు, మన ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ టఫెస్ట్ ఎగ్జామ్ జేఈ అనేది. సో ఆ ఎగ్జామ్ క్రాక్ చేయగలిగితే చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. సో చాలామంది డ్రీమ్ చేస్తూ ఉంటారు. సో ఆ డ్రీమ్ని నిజంగా ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా మనం 6 మంత్స్లో చేస్తే ఎలా క్రాక్ చేయగలం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అసలు మిస్ అవ్వద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అనేది. ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ వస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ మంచి పట్టుదల ఉండి అసలు చేద్దాము అనే హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకు రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఆగిపోతున్నారు. చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. అలా అవ్వకూడదని చెప్పేసి ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కారణం. సో ఒక రైట్ ఆస్పిరెంట్ ఎప్పుడు ఉండిపోకూడదు, ఎలాగైనా మంచి సీట్ రావాలి. సో అదే మోటివ్తో వీడియోని చేస్తున్నాను. సో వీడియోలో మనం చేయబోయే మెయిన్ టాపిక్స్, కీ కాన్సెప్ట్స్ ఏంటంటే స్మార్ట్ స్టడీ స్ట్రాటజీ. అంటే మనం ఏ విధంగా అయితే ఒక ప్లాన్ చేయాలి ఈ 6 మంత్స్ క్రాక్ చేయడానికి, ఎలాంటి ప్లాన్ అనేది మనం స్టడీ ప్లాన్ అనేది మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి ఒక రోడ్ మ్యాప్ అనేది ఫాలో అవ్వాలి. దేనికైనా ఒక ప్లాన్ ఉంటే కానీ మనం చేయలేము. ఏదైనా జస్ట్ చేతి మీద వేసే లెక్కలు కాదు ఇవి. ఎందుకంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, చాలా ఒక ప్లాన్ ఉంటే తప్ప ఏది మనం చేయలేము. సో ఒక స్ట్రాటజీ వేసుకోవాలి. ఆ స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. ఒక స్ట్రాటజీ ఉండాలి. నెక్స్ట్ టైం మేనేజ్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్కి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు, కాలేజీలో అవుతున్నాయి ఇంటర్మీడియట్. సో ఇలాంటి టైంలో ఎలా మనం టైం మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఒక హాఫ్ అయితే మనం చేసేది ఒక హాఫ్. సో రోజంతా వాళ్ళే చెప్తే మనం ఇంకెప్పుడు చేస్తాం. సో అలాంటి వాళ్ళకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ ఫోకస్. ఎందుకంటే కొంతమందికి కొన్ని స్ట్రాంగ్ అవుతాయి, కొన్ని వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కూడా. సో ఏ సబ్జెక్ట్ ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి, ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మనకు ఉండేది మెయిన్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంతే కదా. ఈ మూడిట్లో ఎలా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే మనకి ఈజీగా మనం మెయిన్స్ క్రాక్ చేయగలం అనేది చూద్దాం. కన్సిస్టెన్సీకి టిప్స్ కూడా ఇస్తాను నేను. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ఇప్పుడు మన అందరికి వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటి, ఈ 6 months ఇనఫ్? ఎస్, ఈ 6 months ఇనఫ్. ఎస్, perfectly. 6 months is perfectly enough for a right aspirant to crack JEE mains. నేను కూడా నా టైంలో నేను ఇలాగే అనుకునేవాడిని. కరెక్ట్గా మాకు జూన్లో స్టార్ట్ అయిన క్లాసెస్, నా జ్ఞానోదయం అయ్యేసరికి ఆగస్ట్ వచ్చింది. సో ఈ ఆగస్ట్ నుంచి ఎలాగైనా మనం చేద్దాం అని ఒక ప్లాన్, టైం టేబుల్ వేద్దాను. నా టైంలో నాకు గైడెన్స్ లేదు, నా కోసం ఒకరు చెప్పలేదు ఇలా నువ్వు కూడా ఫాలో అవ్వు, జేఈ మెయిన్స్ క్రాక్ చేయగలవు అంటే అంత ఐడియా కూడా లేదు. ఇప్పుడు మీలాగా నేను యూట్యూబ్లో చూసి ఇలా చేద్దాము, వాళ్ళు చెప్పింది చేద్దాము అదంతా లేదు. ఎందుకంటే అదంతా ఒక వేలో వెళ్ళిపోయింది అనమాట. అన్నీ మనకు తెలుసులే అని. కానీ ఇప్పుడు ఏది మనకు తెలుసు అనుకోకూడదు. ఎంత తెలుసులా ఇంకా నేర్చుకోవాలి అనేది ఉండాలి తప్ప అన్నీ నాకు తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. సో ఈ 6 months అన్నప్పటి ఎస్, పర్ఫెక్ట్లీ ఇనఫ్. నిజంగా మీరు క్రాక్ చేయాలనుకుంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, పర్ఫెక్ట్గా మీకు యూజ్ అవుతుంది. మెనీ టాపర్స్ హ్యావ్ స్కోర్డ్ జేఈ. నేను చూసిన చాలా మంది కూడా 6 months, జస్ట్ 3 months, 6 months కూడా జేఈ చదివి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎందుకు చేయలేము? 6 months అనేది చాలా తక్కువ టైం కాదు, చాలా ఎక్కువ టైం. అంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ టైం జేఈ చేయడానికి, క్రాక్ చేయడానికి. సో 6 months అనేది చాలా ఎక్కువ టైం. క్వాలిటీ మ్యాటర్స్. ఎప్పుడైనా చూడండి, ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత ఎక్కువ చదివామన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు 2 hours చదివితే ఏంటి, నీకేమైనా వచ్చిందా, అదే వాడని అడుగుతాడు. ఇప్పుడు 2 hours చదివానంటే ఎంత చదివామని ఎంతసేపు అడగాడు ఎవరు. నువ్వు ఏం చదివావు, ఎంత వచ్చిందని అడుగుతాడు. సో క్వాలిటీ మ్యాటర్స్, ఓకేనా.
స్మార్ట్ ప్లానింగ్ హైయర్ రిజల్ట్స్. ఒక ప్లాన్ చెప్పినట్టు ఒక ప్లాన్ పద్ధతి ఉండాలి. ప్లాన్ లేకుండా మనం ఏది చేయలేము. ఒక బెటర్ ప్లాన్ వేసుకుంటే ఒక రిజల్ట్ చూడగలం మనం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ కన్సిస్టెంట్. నీలో నీకు నమ్మకం ఉంటేనే నువ్వు మిగతా వాళ్ళని నమ్మించగలవు. సో ఈ 6 months నువ్వు ఎంత కష్టపడతావో, 6 monthsలో నువ్వు ఎంత కష్టపడతావో ఇది ఈక్వల్స్ టు ఒకరి డ్రీమ్, ఒకరి లైఫ్, ఒకరి సాక్రిఫైస్. ఈ 6 months నువ్వు నిజంగా కష్టపడితే నీ కష్టం ఎంత వాల్యూ అంటే అది ఒకరి డ్రీమ్కి వాల్యూ, ఒక లైఫ్కి వాల్యూ, ఒకరి సాక్రిఫైస్కి వాల్యూ. జస్ట్ 6 months నువ్వు కష్టపడ్డావు. నీ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జేఈ మెయిన్స్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది. ఎవరికి ఉండదు చెప్పండి పెద్ద పెద్ద కాలేజీలు చదవాలని, యూనివర్సిటీలు చదవాలని, పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, ఏసీ క్లాస్ రూమ్స్ ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అది చేయాలంటే నువ్వు ఎంత కష్టపడాలి? ఏది సులభంగా రాదు, అన్నిటి కష్టపడితే కానీ మనకి రిజల్ట్ రాదు. సో నిజంగా 6 months కష్టపడితే చెప్పాను కదా, 6 months ఈక్వల్స్ ఒకరి డ్రీమ్, ఒకరి లైఫ్, ఒకరి సాక్రిఫైస్. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో మనకి ఒక ప్లాన్ ఉండాలంటే దానికి ఒక స్టెప్స్ ఉండాలి. ఎందుకంటే ఏది స్ట్రైట్ రోడ్గా వెళ్ళిపోలేము, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ ఇలా చేద్దాం అనుకుంటే అవ్వదు. ఇలా ఒక మెట్టు, సెకండ్ మెట్టు, థర్డ్ మెట్టు, ఫోర్త్ మెట్టు, అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. సో ఏదైనా చేయాలంటే ఒక ప్లాన్ ఉండాలని చెప్పాను కదా. సో మన ఈ ప్లాన్ ఏంటంటే 6 monthsలోనే ఫస్ట్ అనేది phase 1. phase 1లో ఏం చేయాలంటే బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారో లేదో మరి అది పక్కన పెట్టేయండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. కొత్త ఫ్రెష్ బుక్ స్టార్ట్ చేయండి. సో phase 1 బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. ఫౌండేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఫార్ములాస్. మనకి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా మనకి ఫస్ట్ ఇచ్చే క్వశ్చన్స్ ఏం వేస్తాడంటే ఫార్ములాస్ బేసిస్ మీద. ఫార్ములాస్ రాకపోతే మన క్వశ్చన్ ఇంకా రాదు మనకి. ఎందుకంటే మనకి టైం మ్యాటర్స్. అక్కడ ఎంత నీకు నాలెడ్జ్ ఉన్నదా అని కాదు, టైం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక సమ్ నీకు 2 గంటలు చేయగల స్టెప్ ఉంటుంది, 2 minutes చేయగల స్టెప్ కూడా ఉంటుంది కదా. ఆ 2 minutes చేసే స్టెప్ ఏంటి? ఫార్ములా. 2 గంటలు చేసే స్టెప్ ఏంటి? యాజ్ యూజువల్ ప్రొసీజర్. సో మనకు ఉన్నదే 3 hours. 2 hours చేస్తే కూర్చుంటే మిగతా ఎప్పుడు చేస్తావు? సో దేనికైనా సింపుల్ ఫార్ములాస్. ఒక బుక్ పెట్టుకోండి, చిన్న బుక్. దానిలో ఏంటంటే అన్ని ఫార్ములాస్, ప్రతి సబ్జెక్ట్కి, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏ సబ్జెక్ట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఒక బుక్ పెట్టుకొని అందులో ప్రతి ఫార్ములాస్ రాయాలి. రాస్తే సరిపోదు, చదవాలి కూడా ప్రతిరోజు. ఎర్లీ మార్నింగ్ బాగా గుర్తుంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో లేచి ప్రతి ఫార్ములా చదవాలి. అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ప్రాక్టీస్. సో బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. నెక్స్ట్ phase 2. phase 2 ఏంటి? ప్రాక్టీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ phase 1లో మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ phase 2లో ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ డిస్కస్ చేద్దాం వీటి నుంచి డీప్గా. phase 3 అంటే 5 to 6 మాక్ టెస్ట్స్ అండ్ రివిజన్. అండ్ టెస్ట్ రాసి రివిజన్ అనేది చేయాలి మనం. డైలీ బ్యాలెన్స్ అంటే మన షెడ్యూల్ని ఎలా చేసుకోవాలి, మన టైమింగ్ అన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ phase 1. సో phase 1లో వచ్చేసరికి month 1 to 2 ఫస్ట్ 2 monthsలో మనం ఏం చేయాలి? బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం బిల్డ్ చేయాలి. సో ఫౌండేషన్ ఎలా బిల్డ్ చేస్తాము? రివైజ్ ఎన్సీఆర్టీ. నేను ఎప్పుడు చెప్తాను ఒకటి చెప్తాను, కాన్సెప్ట్. పదం చిన్నదే ఉండొచ్చు కానీ దీనికి ఎంత అర్థం ఉంది ఒక జేఈ ఆస్పిరెంట్కి తెలుసు కాన్సెప్ట్ వాల్యూ ఎంతో. ఎందుకంటే మీకు జేఈలో జస్ట్ ఫార్ములాతో మీకు సమ్స్ వచ్చేవు, ఆ ఫార్ములాకి కాన్సెప్ట్ తెలియాలి. ఎందుకంటే చాలా కండిషన్స్ మీద ఫార్ములా బేస్ అయి ఉంటుంది. ఆ కండిషన్స్ తెలియకపోతే నువ్వు ఫార్ములా అప్లై చేస్తే ఏం చేస్తావు? ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే కాన్సెప్ట్ తెలియదు. కాబట్టి దేనికైనా కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాన్సెప్ట్ వస్తేనే ఏదైనా వస్తుంది. నీకు ఫార్ములా రాకపోయినా పర్లేదు, కాన్సెప్ట్ తెలుసుకో.
కాన్సెప్ట్ ఉంటేనే నీకు ఫార్ములా వస్తుంది. సో రివైజ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ ఇస్ ద బెస్ట్ ఫర్ జేఈ మెయిన్స్. రివైజ్ ఎన్సీఆర్టీ థరోలీ. ఇంకోటి ఎన్సీఆర్టీ మనకి ఎక్కువ దేనికి యూజ్ అవుతుందంటే కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఫిజిక్స్ అంతా యూజ్ అవుతుందంటే అవుతుంది, కానీ అంత కాదు. కెమిస్ట్రీకి మాత్రం ఎన్సీఆర్టీయే ఫాలో అవ్వాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్, పేజ్ టు పేజ్ చదవాలి. అలాగే మొత్తం కాదు, కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మాత్రమే చదవాలి. థరోలీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. సో కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఫోకస్ చేయాలి. బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ చేయాలి. బిల్డ్ స్ట్రాంగ్ కాన్సెప్ట్. ఇలా మార్చాలి. చూసి వెనకాల కాన్సెప్ట్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. చెప్పిన ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ క్లారిటీ బిఫోర్ స్పీడ్. మీరు ఎంత చదివిస్తే ఏంటి, కాన్సెప్ట్ రాకపోతే కదా. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా 6 monthsలో ఎంతెంత పెద్ద సమ్కి వెళ్తాం అనుకుంటే చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు, కాన్సెప్ట్ వస్తేనే చేయొచ్చు. నేను చూసారా బోర్డులో పెట్టేసాను, క్యాప్టన్లో పెట్టేసాను. కాన్సెప్ట్ మీకు వస్తేనే మీకు మిగతావన్నీ వస్తాయి. ఇప్పుడు కాన్సెప్ట్ వల్ల చేయి మేము క్వాలిఫై అయిపోయి వెళ్ళిపోయినా ఇంజనీరింగ్లో కాన్సెప్ట్ యూజ్ అవుతుంది కదా. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ప్రిపేర్ షార్ట్ నోట్స్ యాజ్ యూజువల్. ఏదైనా మనకి క్లాస్లో ఇచ్చిన నోట్స్ టెక్స్ట్ బుక్ సరిపోతుంది. నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. మీకు అర్థమైన భాషలో irrespective of language, prepare your short notes for formulas. Create the formulas, short formulas నేర్చుకుంటున్నావు. ఆ ఫార్ములాస్ అన్ని బుక్లో రాయి. కీ కాన్సెప్ట్స్ నువ్వు ఏవైతే ఎంత చదువుతున్నావో ఆ ఫార్ములాస్ అన్ని, కాన్సెప్ట్స్ అన్ని షార్ట్ నోట్స్లో రాయి. రోజు షార్ట్ నోట్స్ చదువు. ప్రతిసారి క్వశ్చన్ చదవలేదు కాబట్టి షార్ట్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఓకేనా, ప్రిపేర్ షార్ట్ నోట్స్. నెక్స్ట్ సాల్వ్ బేసిక్ ప్రాబ్లమ్స్ డైలీ. ఇక్కడ వచ్చింది ఏంటి, కాన్సెప్ట్ చదవమన్నాను. కాన్సెప్ట్ చదివి వదిలేస్తారా? చదివిన తర్వాత వెంటనే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలాంటివి మరీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి వెళ్ళిపోవద్దు. జస్ట్ మీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చదవండి చాలు. ఫేజ్ 2లో మనం ఏం చేయాలి, స్టార్ట్ సాల్వింగ్ పీవైక్యూస్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ మీద వర్క్ చేశారు, బేసిక్స్ బాగా వచ్చాయి, ఫార్ములాస్ అన్నీ తెలుసుకున్నారు. రాకపోయినా పర్లేదు, నేర్చుకోండి, చేస్తేనే వస్తాయి. ఏదైనా చదివితే ఎప్పుడు వచ్చేవి. మీరు అప్లై చేసినప్పుడే మీకు అసలు రియల్ ఎప్పుడు వస్తుందో అప్లై చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో అప్లై యువర్ కాన్సెప్ట్ హియర్. సాల్వ్ పీవైక్యూస్. ఒక 2-3 years 5 years పీవైక్యూస్ చూడండి. నెట్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. కావాలంటే నేను PDF కూడా పెడతాను. సో పీవైక్యూస్ అనేది సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్స్. మనకి డిఫరెంట్ యాప్స్ చూడండి. గూగుల్లో టెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది. డిఫరెంట్ యాప్ మీ ఒకళ్ళు చైతన్య అయితే వాళ్ళకి సపరేట్ యాప్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చాప్టర్ వైజ్. అంటే ఇప్పుడు మొత్తం పేపర్ జేఈ అన్ని సబ్జెక్ట్స్ అన్ని లెసన్స్ ఎగ్జామ్ కాకుండా చాప్టర్ వైజ్ ఎగ్జామ్ చేస్తే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతున్నట్టు అవుతుంది. కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది కొంచెం ఈజీగా. ఐడెంటిఫై వీక్ పాయింట్స్. అంటే ఎక్కడైతే మీరు చేయలేకపోతున్నారో అది ఐడెంటిఫై చేయండి. ఓకేనా, అంటే సపోజ్ ఒక మ్యాథ్స్ కాదు, ఫిజిక్స్లోనే ఒక టాపిక్లో మీరు ఆ సమ్స్ చేయలేకపోతున్నారు. సో ఆ వీక్ ఏరియా, అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కాన్సెప్ట్ అనేది మళ్ళీ చదవండి. అంతే, ఏది రాకపోయినా మళ్ళీ తీసి మళ్ళీ చదవడమే, ఆ షార్ట్ నోట్స్ పట్టుకొని. అంతేగాని రాళ్ళే వదిలేస్తే ఎగ్జామ్కి క్వశ్చన్ వదిలేస్తే ఎప్పుడు రాదు. ఇంక్రీజ్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ. ఎప్పుడు చెప్పినట్టే స్పీడ్ ఉండాలి, దాంతోపాటు యాక్యురసీ కూడా ఉండాలి. స్పీడ్ ఉంది చేసుకుని వెళ్ళిపోతానంటే అవ్వదు. చేసిన కరెక్ట్ చేయాలి కదా, తప్పులు చేస్తే ఎలా అవుతుంది? సో స్పీడ్ చేయాలి. ఎందుకంటే 2 hours చేసింది 2 minutes చేయాలి మనం జేఈలో. ఎందుకంటే టైం మ్యాటర్స్ అక్కడ. యాక్యురసీ కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసరికి మన లాస్ట్ ఫేజ్, మంత్ 5 to 6. ఈ లాస్ట్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఫైనల్ ప్రిపరేషన్ చెప్పాలంటే. ఎందుకంటే ఫేజ్ 1లో ఫౌండేషన్ బిల్డ్ చేసావు, ఫేజ్ 2లో ప్రాక్టీస్ చేసావు. సో నువ్వు మాస్టర్ చేస్తావు. ఇంకా మాస్టర్ చేయాలంటే MA XT చేసావు, ER ఇంకా మిగిలిపోయింది. అదే లాస్ట్ ఫేజ్ మనకి. ఓకేనా, అటెంప్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. సో ఇంతవరకు చాప్టర్ వైజ్ చేసావు కదా, ఇప్పుడు ఫుల్ లెంత్ చేయి. అంటే డైరెక్ట్ పీవైక్యూస్ వెళ్ళిపో, లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసుకో.
లాస్ట్ పేపర్స్ తీసుకొని డైరెక్ట్ పేపరే సాల్వ్ చేసాయి ఇవే రాసినట్టు. కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఒక డోర్ వేసుకొని కూర్చొని పేపర్ పట్టుకొని సాల్వ్ చేయి, స్టార్ట్ చేయి మొత్తం. ఫుల్ అండ్ మాక్ టెస్ట్ ఇన్ ఎగ్జామ్ కండిషన్స్. సేమ్ చెప్పాను కదా, అంటే రూమ్లోకి వెళ్ళిపోయి ఒక ఎగ్జామ్ రాస్తుంటే కూర్చొని సాల్వ్ చేసే మొత్తం పేపర్ అంతా. రాకపోతే ఆ రానివి రౌండ్ చేసుకొని అవి ఏం రాలేదా కాన్సెప్ట్ మళ్ళీ చూడు. ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్. టైం అనేది మేనేజ్ చేయాలి చెప్పినట్టే. ఎందుకంటే మనకి చెప్పే టైం ఉండదు. ఎందుకంటే మనం చేయాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటి కాదు. సో మ్యాథ్స్ అనేది లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 2 years నుంచి చూస్తుంటే మ్యాథ్స్ చాలా లెంతీగా వస్తున్నాయి కాబట్టి తక్కువ పర్సెంటేజ్లో కూడా తక్కువ మార్క్స్ కూడా మంచి పర్సెంటేజ్ వస్తుంది. సో ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది ఫోకస్ చేయి. అది కూడా చెప్తాను తర్వాత. రివైజ్ ఆల్ ఫార్ములాస్ చెప్పాను. ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయాలి ప్రతిరోజు. ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకో. ఒకసారి అలా పేర్లు తిప్పు ఫార్ములాస్ అన్ని ఫార్ములాస్ చూడు. షార్ట్ నోట్స్ చదువు. షార్ట్ నోట్స్ అని చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ చేయకపోతే అసలు నువ్వు ఫ్రెంటే కాదు. ఎందుకంటే సెల్ఫ్ స్టడీ ఉండాలి. వాళ్ళు చెప్పిన చదివితే నీకు రాదు. నీ ఓన్గా చదువుకోవాలి, అప్పుడే నువ్వు చేయగలవు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఎంత, దీని వాల్యూ ఎంతో మనకు తెలుసు కాన్సెప్ట్ అంటే. సో షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చేసుకోవాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రివైజ్ చేయాలి, ఫార్ములాస్ చదువుకోవాలి. సింపుల్. ఈ 3 చేస్తే చాలు, ఇంకేం కావాలి. అనలైజ్ మిస్టేక్స్ని అనలైజ్ చేయాలి. ఈ మిస్టేక్స్ని నేను మిస్టేక్స్ చేస్తున్నావు దాన్ని అనలైజ్ చేయి. అంతే. ప్రతి టెస్ట్ రాసిన తర్వాత ఈ మిస్టేక్ వచ్చిందంటే ఆ మిస్టేక్ ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ చూడు, ఎక్కడ తప్పు చేసావు చూడు, ఆ తప్పు కరెక్ట్ చెయ్యి. నెక్స్ట్ దానిలో తప్పు చేయకుండా చూసుకో. ఇప్పుడు మనం చూస్తున్నాం శాంపుల్ డే రొటీన్. ఇది శాంపుల్ డే రొటీన్. ఎందుకంటే చాలా మంది ఏం ప్రిపేర్ చేస్తారంటే కాలేజ్ మానేసి ఇంట్లో సెల్ఫ్ ప్రిపేర్ అవుతారు. దట్ ఈస్ ద బెస్ట్ వే కూడా. అంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకపోతే, డిస్ట్రాక్ట్ అయితే మాత్రం అది బెస్ట్ వే కాదు. డిస్ట్రాక్ట్ అవ్వకపోతే మాత్రమే అది బెస్ట్ వే. ఒక శాంపుల్ డైలీ రొటీన్ ప్లాన్ ఫర్ జేఈ 6 months ప్లాన్ వేసుకో. దీన్ని ఏం చేస్తావు? మార్నింగ్ 6 to 9 స్టడీ టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఫస్ట్ స్టడీ చదువు. నెక్స్ట్ మార్నింగ్ 4 noon మార్నింగ్ ఏం చేస్తావు? ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయి 6 to 9. అది కొంచెం టఫ్గా ఉంటాయి ఫార్ములాస్ చదవడం అన్నీ చేయడం. అంటే నీ 6 months అయిపోయాయి కాబట్టి ఇంక తక్కువ టైం ఉంది ఎగ్జామ్ నీకు, అప్పుడు చేయాల్సింది ఇది. నెక్స్ట్ 4 noon అంటే ఆఫ్టర్నూన్. అంటే ఏం చేస్తావు? కాన్సెప్ట్ లెర్నింగ్ ప్లస్ ఎన్సీఆర్టీ రివిజన్. కాన్సెప్ట్ని చదివిన కాన్సెప్ట్ అన్ని మొత్తం చదువు. మళ్ళీ షార్ట్ నోట్స్ యూజ్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసు మనకి. షార్ట్ నోట్స్ అనేది జేఈ ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎన్సీఆర్టీ రివిజన్. ఎన్సీఆర్టీ అనేది రివైజ్ చేస్తూనే ఉండాలి. కెమిస్ట్రీ అయితే మనకి ప్యూర్లీ ఎన్సీఆర్టీ బేస్డే. నెక్స్ట్ 4 noon అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ రెస్ట్ అనేది తీసుకోవాలి కూడా 2 to 5. మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూ ప్రాక్టీస్. సేమ్ మనకి మాక్ టెస్ట్ అవ్వాలంటే గూగుల్లో వెళ్తే బోల్ అండ్ వెబ్సైట్ ఇస్తాయి మాక్ టెస్ట్ మనకి. పీవైక్యూ పీవైక్యూస్ కూడా దొరుకుతాయి గూగుల్లోనే. 2 to 3 years పీవైక్యూస్ తీసుకో, ప్రాక్టీస్ చేయి. మాక్ టెస్ట్ రాయి, బోల్డ్ అని రాయి. నీ గూగుల్లో బోల్డ్ అని ఉంటాయి, లేకపోతే పీడిఎఫ్స్లో ఉంటాయి. చాలా నీ సోర్స్ అనేది చాలా ఉంది, మనం యూజ్ చేసుకోవడం దానిలోనే ఉంది. అది నైట్ బిఫోర్ స్లీప్ రివైజ్ ఫార్ములాస్ అండ్ నోట్స్. ఫార్ములాస్ అనేది మనకి తెలిసి ఎంత ఇంపార్టెంటో, సో మళ్ళీ అన్ని చూసుకోవాలి. నోట్స్ అనేది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ప్లాన్ నువ్వు నిజంగా చేయగలిగితే యూ విల్ క్రాక్. మనం చూసాము ఫస్ట్ దానిలో ఏం చూసాము? ఈ 6 months ఇనఫ్ చూసాము. ఎస్, ఇక్కడ చెప్పచ్చు మనం 6 months ఈజ్ ఇనఫ్. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, 6 months నేను చేయగలను అనేది వస్తుంది. స్టే కన్సిస్టెంట్ అండ్ స్టే మోటివేటెడ్. కన్సిస్టెంట్గా చెయ్యి, మోటివేట్ అవ్వు. ఎప్పుడు రాదు అని చెప్పి వదిలేకు, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే జేఈ అనేది చాలా చిన్న ఎగ్జామ్ కాదు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అందరికీ తెలుసు. ఆ టఫెస్ట్ ఎగ్జామ్ తెలిసినా కూడా చాలామంది క్రాక్ చేస్తున్నారంటే అది టఫే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఇట్ ఈస్ పాసిబుల్ కదా. సో డోంట్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు చదువు అని చెప్పి స్ట్రెస్ అవ్వద్దు, ప్రెషర్ చేసుకోవద్దు. ఓకేనా? బ్రేక్స్ తీసుకోండి, షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. ఎందుకంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే అలా చదువుతూ ఉంటే ఎప్పటికీ అవ్వదు, ప్రెషర్కి వెళ్ళిపోతాం. సో
టేక్ షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. ఫ్రీ యువర్ మైండ్, నీ మైండ్ ఫ్రీ చేసుకో. లిజన్ మ్యూజిక్ అనేది బెస్ట్ వే ఆఫ్ థెరపీ. అది అంటే అది నేను ప్రిఫర్ చేస్తాను. మీరు చేస్తారో లేదా అనేది పక్కన పెడితే నాకు చాలా యూజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. లిజన్ మ్యూజిక్ టు ఫ్రీ యువర్ మైండ్. చాలా మంచి థెరపీ మ్యూజిక్ అనేది. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ డ్రీమ్ ఆఫ్ లైఫ్ పీపుల్. చెప్పాను కదా, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది చాలామంది డ్రీమ్, చాలామంది సాక్రిఫైస్. సో అది నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత గ్రేట్ అయితే చేస్తుంటే, వేరే వాళ్ళకి ఎలాగన్నది నువ్వు నిజం చేయాలనుకుంటున్నావు. నీ లైఫ్ బాగు చేయాలనుకుంటున్నావు. సో ఎక్కడ హోప్ వదిలేకు. నీ ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది నీకు, నువ్వు చేస్తున్న ప్రతి వర్క్లోనే. సో హార్డ్ వర్క్ చేయి, ఎక్కడ డిమోటివేట్ అవ్వకూడదు. ఫోకస్ ది 6 months ఫర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అహెడ్. ఫోకస్ చేయి. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో దీంతో అనిపించుదాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్లాన్. సో ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయితే మీరు ఈ వీడియో వల్ల మోటివేట్ అయితే నేను చాలా హ్యాపీ అవుతాను. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళని అవుతాను. నేను కూడా JMS రాశాను, నేను కూడా క్వాలిఫై అయ్యాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకోలేకపోయాను. సో ఎక్కడైనా డిమోటివేట్ అవ్వద్దు. సో సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయండి. కాలేజ్ టైం మేనేజ్మెంట్ చేసుకోండి, కాన్సెప్ట్ రివైజ్ చేయండి. సో యూ విల్ బీ ద నెంబర్ 1. ఓకేనా? సో ఇవి నిజంగా యూస్ఫుల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి టిప్స్ అనేవి చాలా ఇస్తుంటాను. ఇవన్నీ సెల్ఫ్ లెర్నింగ్ నుంచి నేను తీసుకున్నది. సో నా పర్సనల్గా నేను మీకు ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్ట్రాటజీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.